సినిమా బయటకొచ్చేసిన తర్వాత జనాలేం మాట్లాడుకుంటున్నారు, రివ్యూవర్స్ ఏం రాశారు అన్నది ఈరోజు మరీ కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు హ్మ్. కదా! మీరు కూడా అప్పుడు అలాగే అబ్జర్వ్ చేసేవాళ్ళా? ఏం మాట్లాడుకుంటున్నారు? రివ్యూలు ఏం రాసాయి? లేదు. నేనెక్కువ వి యూజ్డ్ టు ఫోకస్ ఆన్ నంబర్స్. నంబర్స్ ఎన్ని ఎన్ని డబ్బులొచ్చినాయి? ఎన్ని డబ్బులు అదే గదా! అవును. ఆడియన్స్ వచ్చారు, చూసారు, లైక్ చేస్తున్నారంటే ఏంటి డబ్బులు రావటమే కదా! అవును. సో, మిగతాయన్నీ కొంచెం అంటే దే ఆర్ ఇంపార్టెంట్ గానీ, అంత వెయిటేజ్ ఇవ్వక్కర్లేదు హ్మ్. దానికి. హ్మ్. డాన్స్‌కి ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళా అప్పట్లో? ఈజీగానే బిగినింగ్‌లో ఉండేదా? కొంచెం ఇబ్బంది కొంచెం పడేవాడిని. తర్వాత తర్వాత అలవాటయింది. అలవాటయిపోయింది. కాంపిటీషన్‌గా అనుకునేవాళ్ళా? పక్క హీరో ఇలా చేస్తున్నాడు మనం కూడా ఇలా చేయాలి. లేదు అట్లా కంటే కూడా ఆ క్యారెక్టర్‌లో ఎంత బాగా చేయాలనేది ఎక్కువ ఆలోచించేవాడిని. రైట్. అట్లా డైవర్ట్ అయితే ఏమవుద్దంటే, మనం చేసే పని అవును. ఇదైపోతది. ఫుల్ ఫోకస్డ్‌గా చేయలేం. ఫోకస్ చేయాలి. అవును. ఈ సినిమాకొస్తే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే కథకొస్తే చాలా కథలు విని తర్వాత రిజెక్ట్ చేసి కాదు మనకు సెట్ అవ్వదని చెప్పేసి ఈ కథను ఎంచుకున్నారు కదా! చాలా కథలు రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? పర్టిక్యులర్‌గా ఏ కథను ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కథలు మంచి చెప్పలేదని కాదు. కొంతమంది మంచివి కూడా చెప్పారు. నచ్చే కథలు కూడా చెప్పారు. దాంట్లో క్యారెక్టర్ అంత ఇది ఉండేది కాదు. రైట్. సబ్స్టెన్స్ ఉండేది కాదు. హ్మ్. ఇట్ యూస్ టు బి వన్ ఆఫ్ ద అట్లా ఉండేది. హ్మ్. మంచి కథలు. ఒకవేళ క్యారెక్టర్ బాగుంటే కథ ఉండేది కాదు. హ్మ్. సో, ఈ కాంబినేషన్ రావడానికి టైం పట్టింది. హ్మ్. దీంట్లో క్యారెక్టర్ మీదే వెళ్తుంది కాబట్టి నాకు ఇష్టం క్యారెక్టర్స్ మీద వెళ్తే. ఇప్పుడు చాలా బాగుంది ఆ క్యారెక్టరు. అవును. ఇట్లా హ్మ్. ఒక క్యారెక్టర్ మీద వెళ్తే ఈ క్యారెక్టర్ చుట్టూతో సినిమా వెళ్తుంది కాబట్టి ఇది సెట్ అయింది. హ్మ్. కథ కూడా ఓకే అయిన తర్వాత దాని మీద మళ్ళీ 1 ఇయర్ వర్క్ చేసినట్టున్నారు ఈ కథ మీద. కథ ఓకే అవటానికి ఫస్ట్ క్యారెక్టర్ ఓకే అయింది. హ్మ్. సుసాయిగా అవుట్లైన్ ఓకే అయింది. దాన్ని వర్క్ చేయడానికి 1 ఇయర్. హ్మ్. మీ ఇన్‌పుట్స్ కూడా ఉన్నాయండి యాస్ ఎ రైటర్‌గా? కలిసే చేసుకున్నాం. కలిసి చేశారు. డైరెక్టర్ గారు నేను, హ్మ్. కమల్ రైట్. కలిసి చేసుకున్నాం. హ్మ్. ముందే చెప్పారా? నాకు సాటిస్ఫాక్షన్‌గా రాకపోతే ఈ సినిమా ఎప్పుడైనా ఆగిపోద్ది అని ముందే చెప్పారా? ముందే ప్రిపేర్ చేసారా? ఫస్టే చెప్పా అసలు. హ్మ్. మొత్తం స్క్రిప్ట్ అయితే తప్పితే మనం వెళ్ళొద్దు. హ్మ్. అది మటుకు ప్రిపేర్ అవ్వండి అంటే పాపం హీ వాజ్ ఆల్సో అగ్రీయింగ్ టు దట్ అండ్ హీ వర్క్ సో హార్డ్ ఫర్ ఇట్. హ్మ్. సో, అట్లా కమల్ ఈస్ గివెన్ అ గుడ్ స్క్రిప్ట్ అని నా ఫీల్. హ్మ్. కానీ లోపల ఒక టెన్షన్ ఉంటది డైరెక్టర్‌కి. మనం రోజు ఎళ్లి కష్టపడుతున్నాం. చివరి వరకు ఇది ఉంటుందా అవుతుందా లేదా? లేదని పాపం అవుతుందా ఉంటుందిగా లేదా మరి. అని ఉంటుంది. హ్మ్. అట్లని నేను రిస్క్ పడలేను కదా. సో, అవునవును. అట్లా పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అనుకుంటున్నారా ఈ సినిమా 'ఒడ్డెన వెంకి'? బెస్ట్ పాసిబుల్ ఫ్రమ్ మై ఎండ్. పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ టు సీ ఆడియన్స్ చెప్తే కానీ హ్మ్. మనకి తెలియదు. కానీ 2 బాధ్యతలు ఇది. ఆ, ఒకటి ప్రొడ్యూసర్‌గా బాధ్యత, యాక్టర్ యాక్టర్‌గా 2 చూసుకోవాలి. చూసుకోవాలి. ఏది డిఫికల్ట్‌గా అనిపించింది? ఎప్పుడైనా యాక్టరే ఈజీ అవుతుంది కదా. అవును. అలవాటు ఉన్న ఈజీగా ఇది ఎళ్లి మనం వెళ్ళి సెట్‌కెళ్ళి చేస్తాం, వచ్చేస్తాం, మిగతా అన్ని అందరూ చూసుకుంటారు. హ్మ్. ప్రొడక్షన్ అనేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అన్ని హ్మ్. సైడ్స్తో చూసుకోవాలి. హ్మ్. రిస్క్ ఉంటుంది. హ్మ్. అప్పట్లో ప్రొడక్షన్ చేశారు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు బాగా ఉపయోగపడి ఉంటుంది. డెఫినెట్గా సినిమాలు చేసింది, ప్రొడక్షన్ చేసింది, అదంతా ఇప్పుడు హెల్ప్ అయింది. హ్మ్. కానీ ఏమైనా మారిందండి ప్రొడక్షన్‌లో కూడా? పెద్దగా ఏం మారలేదు. నీకు కాస్ట్ పెరిగింది. హ్మ్. అదర్ దెన్ దట్ మిగతా అంత సేమ్, టెక్నిక్ పెరిగింది. హ్మ్. ఈ రెండే నేను గమనించింది. హ్మ్. మిగతా అంతా సేమ్. కాస్ట్ కటింగ్ చేయగలుగుతున్నారా ఆ రోజుల్లో చేసినట్టు? కష్టమే అవుతుంది బికాస్ హ్మ్. ఎక్విప్మెంట్ కాడి నుంచి అన్నీ పెరిగిపోయినాయి కదా. అవును. అప్పటితో కంపేర్ చేసుకుంటాం. అవును. మేబీ ఇప్పుడు అది నార్మల్ ఏమో, ఐ డోంట్ నో. అవును. అట్లా. ఆ రోజుల్లో పెద్దగా ఇబ్బంది పడేవాళ్ళు కాదు గానీ, ప్రొడ్యూసర్ అవుతున్నారంటే, ఇప్పుడు వద్దని చెప్పి సలహా చెప్పేవాళ్ళు చాలామంది చుట్టూ. అవును, ఎందుకు? డెఫినెట్గా బికాస్ ఇట్స్ నాట్ ఈజీ కదా. అవునవును. లైక్ యూ సెడ్ సక్సెస్ రేట్ తక్కువ ఉన్న చాలా తక్కువ. ఫీల్డ్. హ్మ్. సో, అండ్ అవగాహన ఉండాలి. మెయిన్ థింగ్ ఇస్ ప్రొడ్యూసర్స్కి అవగాహన ఉంటే బెటర్, ప్రొడ్యూస్ అవును. చేయొచ్చు. అవును. వై నాట్? హ్మ్. వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు కదా. అట్లా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఇప్పుడు మా ఫాదర్ కానీ, రామానాయుడు గారు కానీ, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే కదా. అవును. అప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి ఇప్పుడు ఏదో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టంలోనే చేసిన వాళ్ళే. హ్మ్. వాళ్ళు మంచి కథను ఎన్నుకొని రిలీజ్ చేసి సాధించుకున్న వాళ్ళే కానీ, అవును. అప్పట్లో కూడా క్వాంటము, ఈ మార్కెటింగ్ ఇదంతా లేదు. అవును. అది ఇప్పుడు ఇంకా స్టేక్ పెరిగింది. హ్మ్. నాన్నగారు ఏమనేవారండి ఆ రోజుల్లో సినిమా ప్రొడక్షన్ గురించి? ఆయన ఇచ్చిన సజెషన్ ఏముండేవి అప్పట్లో? ఆయన ఎప్పుడు అనేది ఒకటి ఏంటంటే, కథకి ఎంత పెట్టాలో అంత పెట్టాలి. అంతే. అది అది మటుకి తప్పదు. హ్మ్. అట్లా పెట్టలేమనుకుంటే ఆ కథను ఎన్నుకోవద్దు. అవును. హ్మ్. అట్లా. ఈ సినిమాకి సంబంధించి టీజర్ గాని, సాంగ్స్ గాని చూస్తుంటే మీ ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటుంది. ఉమ్. మీరు హీరోగా ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా అలాంటి ఇంట్రడక్షన్ సాంగ్ పడలేదనుకుంటా. లేదు. కదా! నాకనిపించింది అవును. ఎందుకో.
మీకే కొత్తగా అనిపించవచ్చు సెట్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రొడక్షన్ ఒక హీరోకి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇలా ఇలా అదే ఒక అదే design చెప్తున్నా ఇదివరకటి సినిమాల కంటే కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలి. రైట్. టోటల్గా అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏమనిపించింది? హ్యాపీగా ఉంది, సాటిస్ఫైడ్గా ఉంది, మ్మ్. వర్క్ అవుతుందని అనిపిస్తాను. ఇంత కొంచెం గ్యాప్ తర్వాత సెట్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ డే ఫీలింగ్ ఎలా ఉండదండి? అప్పటికి కొత్తగా అనిపించిందా లేదంటే అలవాటైపోయిన వాతావరణమే కదా అనిపించింది? లేదు కొంచెం కొత్తగా ఉండింది, కొంచెం టెన్షన్గా ఉండింది, యాక్చువల్గా నర్వస్గా ఉంది. అది ప్రొడ్యూసర్ గానా యాక్టర్ గానా? యాక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ కంటే ఆల్రెడీ ముందే చేస్తుంటాం కదా అరేంజ్మెంట్స్. అవును. సో ఎట్లా మనం కనపడతాం, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సరిపోతుందా లేదు, మ్మ్. ఉంటుంది కదా చాలా గ్యాప్ తర్వాత. మ్మ్. అట్లా